నమస్కారము. తిరిగి సెషన్కు స్వాగతము. ఈ సెషన్లో మనము గణితం రెండో పేపర్ గురించి చర్చిద్దాం. మనతో ఈ గణితం రెండో పేపర్ సంబంధించినటువంటి అంశాలు చర్చించడానికి నా పక్కన సురేష్ గారు ఉన్నారు. వీరు కూడా పాఠ్యపుస్తక రచయిత మరియు ఎస్ఆర్జీ సభ్యులు, వివిధ ఉపాధ్యాయ శిక్షణలు, తర్వాత వివిధ సామగ్రి రూపకల్పనలో విశిష్ట అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత రామయ్య గారు ఇంతకుముందే మీకు పరిచయము. సో అలాగే ఆ పక్కన ఉన్నవారు సంతోష్, వీరు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చారు. వీరు కూడా డీటెయిల్ లెసన్ యొక్క ప్రదర్శన మీద చాలా అనుభవం ఉంది. అలాగే పాఠశాలల్లో స్వయంగా విద్యార్థులతో మమేకమైనటువంటి అనుభవంతో 10వ తరగతి పరీక్షల్లో చర్చించడానికి మీ ముందుకు వచ్చారు. సో ఈ విషయ నిపుణులతో రెండో పేపర్ సంబంధించినటువంటి అంశాలు చర్చిద్దాము. మీకు తెలుసు, మీరు ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి సమ్మేటివ్ 1 ఆల్రెడీ ప్రిఫరెన్స్ ఎగ్జామ్ రాసి ఉన్నారు కాబట్టి రెండవ పేపర్లో మీకు ఏ అధ్యాయాల్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ప్రశ్నలు వస్తాయో మీరు అందరు ఇప్పటికే గుర్తించున్నారు. మరొకసారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా రెండో పేపర్లో మనకు 8 నుంచి 14 చాప్టర్లలో నుంచి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా స్వరూప త్రిభుజాలు, వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు, క్షేత్రమితి, త్రికోణమితి అనువర్తనాలు, సాంఖ్యాక శాస్త్రము, సంభావ్యత. ప్రధానంగా ఈ చాప్టర్లు చూస్తుంటే ఎక్సెప్ట్ స్వరూప త్రిభుజాలు, తర్వాత వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన, ఈ 2 చాప్టర్లలో ఎక్స్టెన్షన్గా మనకు కాన్సెప్ట్స్ ముడిపడి ఉంటాయి కాబట్టి ఆ రెండే కొంచెం మీకు విస్తృతమైనటువంటి అభ్యాసం అవసరం. కానీ మిగతా 4 చాప్టర్ల మీద మాత్రం చాలా సులువుగా స్కోర్ చేసేటటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి చాలామంది ఈ రెండో పేపర్లో ఈజీగా సులువుగా మార్కులు పొందే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది మన ఈ పేపర్ చూస్తే రెండో పేపర్ కష్టంగా అనిపించింది, చేయలేకపోయామనేటువంటి అసంతృప్తికి లోనవుతుంటారు. సో అలాంటి అసంతృప్తి లేకుండా మీరంతా చక్కగా రెండో పేపర్లోనూ కూడా సమస్యలు సాధించి మంచి ప్రగతిని పొందడానికి మనకు సూచనలు చేయడానికి ఉన్నారు. కాబట్టి వాళ్ళతో అన్ని అంశాలు చర్చిద్దాం. ముఖ్యంగా సురేష్ గారు, ప్రధానంగా మీరు స్వరూప త్రిభుజాలు, తర్వాత వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు, ఈ 2 చాప్టర్స్లో చాలా అంశాలు ఉన్నాయి. స్వరూప త్రిభుజాలు తీసుకుంటే స్వరూపత అంటే ఏంటి, ప్రధానంగా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, తేల్ సిద్ధాంతం, దాని యొక్క విపర్యము, దీని ఆధారంగా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. తర్వాత థియరిటికల్ ప్రూఫ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత త్రిభుజంలో స్వరూపత నియమాల మీద ఈ చాప్టర్లో చర్చించడం జరిగింది. ఇది అంతేకాదు, కింద 7, 8, 9 తరగతిలో ఉన్నటువంటి అంశాలతో ఈ చాప్టర్ ఎక్కువగా ముడిపడి ఉంది. తర్వాత స్వరూప త్రిభుజ వైశాల్యాలు, నిష్పత్తి, తర్వాత పైథాగరస్ సిద్ధాంతము, ఈ చర్చించినటువంటి నేను ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి అన్ని అంశాల యొక్క అనువర్తనాలు చూస్తే చాలా లెంతీగా అనిపిస్తుంది ఈ చాప్టర్. పిల్లలు ఇందులో ఎన్ని సమస్యలు ప్రాక్టీస్ చేసినా వచ్చే సమస్య కొత్తగా కనబడుతుంది. సో ప్రధానంగా దీంట్లో పిల్లలు ఎలాంటి అభ్యాసం చేసి సక్సెస్ఫుల్ సాధించాలి? ఓకే, సో ఇప్పుడు రాజేందర్ గారు సార్ చెప్పినట్టు ఈ మొత్తం 7 చాప్టర్లో స్వరూప త్రిభుజాలు, సాంఖ్యక శాస్త్రం అనేటువంటిది ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. గత 4 పరీక్షలను మీరు పరీక్షిస్తే సో ఈ 2 చాప్టర్ల నుండి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటితో పాటు సంభావ్యత అనేటువంటి చాలా సులభమైన చాప్టర్ కాబట్టి ఈ 3 చాప్టర్లు మీరు బాగా దృష్టి కేంద్రీకరిస్తే మంచి మార్కులు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. సో స్వరూప త్రిభుజాలను తీసుకుంటే దీనిపై ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే అందులో ఉన్నటువంటి పైథాగరస్ సిద్ధాంతము లేదా ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని నేరుగా వస్తుంది అనేటువంటి ఒక అపోహ ఉంది. దయచేసి దాన్ని తొలగించుకోండి. నేరుగా డిఫైన్ ఆర్ స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థీరం అని కానీ, అంటే ప్రాథమిక అనుపాత సిద్ధాంతాన్ని కానీ నేరుగా అడగరు. వాటిపై అనువర్తనాలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనువర్తనాలనే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అలానే ఇందులో 4 మార్కుల ప్రశ్న ఖచ్చితంగా వచ్చేది. అంటే ఖచ్చితం ఎందుకు అని పదం వాడుతున్నామంటే గత 4 ప్రశ్నాపత్రాలను పరిశీలించిన తర్వాత దాని ఆధారంగా మాట్లాడుతున్నాం. సో ఒక నిర్మాణం అయితే ఖచ్చితంగా వస్తుంది, అది మీ అందరికీ తెలుసు. ఆ నిర్మాణం ఏంటంటే ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించి స్కేల్ ఫ్యాక్టర్ 2/3 ఆర్ 3/2 ఇచ్చినటువంటి స్కేల్ ఫ్యాక్టర్ను ఉపయోగించి మరో స్వరూప త్రిభుజాన్ని నిర్మించండి అనేటువంటిది ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా దాన్ని ఫాలో అప్ అవ్వండి. అలాగే టీచర్లకి ప్రజెంట్ పిల్లలకు కూడా తెలిసి ఉంటుంది. దానిలో మనం ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ అనేది మనం ఇచ్చాం. సో మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మెథడ్నే కాకుండా ఇచ్చిన స్కేల్ ఫ్యాక్టర్లో ఉన్నటువంటి మన హారం డినామినేటర్ అనేటువంటిది
ఈ ఏ అయితే కొలతలు ఇచ్చారో వాటి యొక్క గుణకాలుగా ఉండేటట్టయితే మనం 2 త్రిభుజాలు నిర్మించి కూడా మనం చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇందులో మీరు నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసింది ఏంటంటే చిత్తుపట్టాన్ని ఖచ్చితంగా గీయండి. ఇచ్చినటువంటి పద్ధతిని మీరు ప్రాక్టీస్ చేసిన పద్ధతిని క్లియర్గా దాని ఆధారంగా నిర్మాణం చేయండి. అలాగే ఆ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నిర్మాణ క్రమాన్ని రాయండి. అలా రాస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరో 4 మార్కుల ప్రశ్న ఏంటంటే ఒకసారి గమనించండి, సురేష్ గారు చెప్పింది తప్పకుండా ఇవ్వబడిన దత్తాంశం రాయడం, దత్తాంశానికి అనుగుణమైన చిత్తుపటం గీయడం, అందులో ఈ త్రిభుజ నిర్మాణంలో బేసిక్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది స్టెప్స్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ రాయడం అనేది చాలా ముఖ్యం. సో ఇక్కడ 4 మార్కుల ప్రశ్న మరొకటి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క అనువర్తనం కానీ లేదా పైథాగరస్ సిద్ధాంతం యొక్క అనువర్తనం కానీ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు చాలా టెక్స్ట్ బుక్లో మంచి ప్రాబ్లమ్స్ ఇచ్చాం, వాటిని ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఒక త్రిభుజంలో ఏబీసీ అనే త్రిభుజం తీసుకుంటే డిఈ ప్యారలల్ టు బీసీ అనేటువంటిది ఇవ్వగలిగితే ఏడిఈ త్రిభుజ వైశాల్యం ఏదో 4 యూనిట్లు లేదా 9 యూనిట్లు అనుకుందాం. ఆ క్రింద ఉన్నటువంటి ట్రిపిజం యొక్క వైశాల్యం 16 యూనిట్లు అనుకుంటే మనకప్పుడు అడిగే ప్రశ్న ఏమిటి జనరల్గా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏడీ బై ఏబీ అంటాడు. అక్కడ మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు, సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానము అనేటువంటి అంశం ఆధారంగా ఆ లెక్కన చేయొచ్చు. సో ఇలా అలాగే మనం ట్రయాంగిల్ ఏబీసీని తీసుకుంటే ఏడీ కొలత ఇస్తారు, డీబీ కొలత ఇస్తారు, అలాగే ఏఈ కొలత ఇస్తారు, ఈసీ కొలత ఇస్తారు. ఇవి ఎక్స్లో ఉంటాయి. అంటే ఇది ఒక అనువర్తనం, బహుపదులకి రేఖాగణితానికి అనువర్తనం. ఇలా 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మనకు రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనే దానిపైన కూడా క్వశ్చన్ వేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత ఆ త్రిభుజం యొక్క వైశాల్యానికి సంఖ్యాపరంగా సమానమైతే వాటి కొలతలు ఏంటి? న్యూమరికల్లీ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్, దెన్ వాట్ ఆర్ ద మెజర్స్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5, 12, 13 అనేది తీసుకున్నారనుకోండి, 5 + 12 + 13 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30, 35. అలాగే ద ఏరియా ఏమవుతుంది, 5, 12 అనేటువంటివి మనకు లంబభుజాలు అవుతాయి కాబట్టి హాఫ్ బేస్ ఇంటూ హైట్ అనుకుంటాం కాబట్టి హాఫ్ 5 × 12 తీసుకుంటే 60/2 30. సార్ ఇలా మనకు అడిగే క్వశ్చన్ అనేటువంటి కొన్నిసార్లు అనువర్తనం అడిగి ఉండొచ్చు. అలాగే పైథాగరస్ సిద్ధాంతంలో వేరే అడగచ్చు. ఒక పైథాగరస్ ట్రిప్లెట్లో అన్ని ప్రధాన సంఖ్యలు అయ్యే సంభావ్యత ఉందా లేదా పాసిబిలిటీ ఉందా అని అడగచ్చు. దానికి ఆల్రెడీ మనకు ఒక అంశం ఇచ్చాం. ఏదైనా పైథాగరస్ ట్రిప్లెట్లో అట్లీస్ట్ 1 నెంబర్ షుడ్ బి అన్ ఈవెన్ నెంబర్ అన్నారు. అంటే కనీసం 1 సరి సంఖ్య అవ్వాలి. కాబట్టి అన్ని ప్రధాన సంఖ్యలు అయ్యే అవకాశం లేదు. ఇలా రీజనింగ్ అండ్ ప్రూఫ్ మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాటి యొక్క మీరు ఖచ్చితమైన రీజన్ రాయవలసి ఉంటుంది. సో అలానే సరూపు త్రిభుజాల్లో 1 మార్క్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అన్నారనుకోండి. అప్పుడు ఏబీ కొలతలు ఇచ్చి, అంటే కోణం కొలతలు, యాంగిల్ ఏ యాంగిల్ బి కొలతలు ఇచ్చి యాంగిల్ ఆర్ యొక్క కొలత అడిగే అవకాశం ఉంటుంది. అనురూప కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి వాటిని పోల్చి తద్వారా దాని ఆన్సర్ని కనుక్కునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు ప్రశ్నల్ని స్వరూప త్రిభుజాలు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఒక 2 మార్క్, ఒక 1 మార్క్ మిగతా ప్రశ్నలు అంటే వచ్చే అవకాశాలు ఉంటాయి అనేటువంటి చెప్పడం. కాబట్టి స్వరూప త్రిభుజాలు మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా మీరు మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే, దీని మీద రామయ్య గారు మీరేమన్నా మాట్లాడతారా? పిల్లలు బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మీకు పాఠ్యపుస్తకంలో అంటే నిష్పత్తి 2/3, 3/4 అట్లాంటి నిష్పత్తులే ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో 5/3 లేదా 3/2 అంటే నిష్పత్తి 1 కంటే ఎక్కువ ఉండేటువంటి విలువ అడిగే నిర్మాణాలు చేయమని అంటారు. కాబట్టి అట్లాంటి నిర్మాణాలు కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మీరు ప్రత్యేకంగా మీ ఉపాధ్యాయుని సహకారంతో ఈ 2 రోజుల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. నిర్మాణం మీద తప్పకుండా మనకు 2వ పేపర్లో ఒక నిర్మాణం కానీ గ్రాఫ్ కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి నిర్మాణాన్ని చేయగలనేటువంటి ఒక ఆత్మశైర్యంతో ముందుకెళ్తే మీకు తప్పకుండా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇందులో మరొక ముఖ్యమైన సూత్రం ఉంది. 2 స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి యొక్క వర్గానికి సమానమైనటువంటి ధర్మం మీద మీకు 1 మార్క్ 2 మార్క్ వచ్చే ప్రశ్నలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి ఈ 2వ పేపర్లో చాలా ముఖ్యమైనవి. అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ మీద బాగా ఐడియా ఉండాలి.
3, 4, 5 వాటి యొక్క గుణకాలు కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఇవి మనము స్పర్శరేఖకు వ్యాసార్థానికి సంబంధము, తర్వాత స్లాంట్ హైట్ ఇక్కడ కోన్ యొక్క స్లాంట్ హైట్ కనుక్కోవడంలో కూడా రకరకాల సందర్భాల్లో మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మీకు పైథాగరస్ సిద్ధాంతం బయటికి కనపడకుండా ఇంటర్నల్గా చాలా కాన్సెప్ట్లో ఇంబైబ్ ఉంది కాబట్టి దాన్ని గమనించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, చక్కగా చెప్పారు. రెండోది వృత్తానికి స్పర్శరేఖలు ఛేదనరేఖలు కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది కూడా చాలా విస్తృతంగా ఉంటుంది. దీంట్లో అసలు స్పర్శరేఖ ఛేదనరేఖ భావనలతో పాటు వృత్తానికి స్పర్శరేఖను గీయడము కన్స్ట్రక్షన్లో కూడా అడిగే అవకాశం ఉంది. తర్వాత స్పర్శరేఖకు వ్యాసార్థానికి మధ్య సంబంధము, తర్వాత వృత్తఖండము వైశాల్యం సంబంధము. సో ఇలా పలు భావనలతో మిళితమైనటువంటి ఈ చాప్టర్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది సురేష్? సో యాక్చువల్గా మనం పాత పేపర్లను ఒకసారి చూసినా లేదా అంటే దాని యొక్క సంక్లిష్టతను బట్టి చూసినా ఈ చాప్టర్లో మనకు ఒక నిర్మాణం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది మనకు ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే ఒకే ఒక నిర్మాణం, ఖచ్చితమైన నిర్మాణం ఉంది. డ్రా ఏ సర్కిల్ ఆఫ్ 4 centimeters రేడియస్ అండ్ డ్రా 2 tangents ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ వేర్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 60 degrees. 4 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తాన్ని గీచి బాహ్య బిందువు నుండి 2 స్పర్శరేఖలను గీయండి, వాటి మధ్య కోణం 60 degrees ఉండేటట్టుగా ఉన్నది. ఈ క్వశ్చన్ జనరల్గా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 60 degrees కాకుండా వేరే యాంగిల్ ఇస్తే ఆ ప్రశ్న యొక్క సంక్లిష్టత అనేది పెరుగుతుంది. కాబట్టి జనరల్గా వ్యాసార్థాన్ని మార్చి ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప కోణాన్ని మార్చి ఇచ్చే అవకాశం ఉండదు. అలాగే బాహ్య బిందువు నుండి మనకు స్పర్శరేఖలు కోణం ఇచ్చేటప్పుడు, కోణం ఇవ్వనప్పుడు, అంటే వృత్తంపై గల బిందువు నుండి స్పర్శరేఖలు గీయమనొచ్చు, లేదా బాహ్య బిందువు నుండి స్పర్శరేఖలు గీయమనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని జాగ్రత్తగా పిల్లలు ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా మీకు 4 మార్కులు సులభంగా వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాగే మనకు ఈ వృత్తఖండానికి సంబంధించినటువంటి ప్రతి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే స్పర్శరేఖకి వ్యాసార్థానికి మధ్య సంబంధం ఇక్కడ అందరికీ తెలుసు. ఇక్కడ మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసి తద్వారా ఆ స్పర్శరేఖ యొక్క పొడవు కానీ లేదా అంటే వ్యాసార్థాన్ని కానీ కనుక్కునే అవకాశం ఉంటుంది. అలాగే స్పర్శరేఖ పొడవు, వ్యాసార్థం, కేంద్రం నుండి బాహ్య బిందువుకు గల మధ్య దూరం గల సంబంధాన్ని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కానీ గత ప్రశ్నాపత్రాలని మనం చూసిన తర్వాత క్లిష్టతను తగ్గించడానికి ప్రయత్నం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వృత్తఖండాలు, వృత్తఖండంకు సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ నిర్మాణాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చాప్టర్లో ఒక 4 మార్కుల ప్రశ్న లేదా అంటే ఒక 2 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది తప్ప. కాబట్టి డెఫినెట్గా ఈ చాప్టర్కి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఈ 2 ప్రాధాన్యత కలిగిన అంశాలపై మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. రామయ్య గారు, త్రికోణమితి అనువర్తనాలు ఈ 2 చాప్టర్స్ చాలా చాలా అంటే కొంచెము మనం ఆలోచిస్తే చాలా ఈజీగా స్కోరింగ్ చేసేటటువంటి అవకాశాలు పిల్లలకు ఉన్నాయి. ఈ చాప్టర్లో ప్రధానంగా మనకు త్రికోణమితీయ నిష్పత్తులు అయితేనేమి, తర్వాత కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఐడెంటిటీస్, తర్వాత అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ కూడా హైట్స్ అండ్ డిస్టెన్స్లో కూడా మనకు ఒక డిస్టెన్స్ నుంచి ఒక పాయింట్ను చూడడం, లేకపోతే పైన ఉన్నటువంటి దాన్ని ఒక నీడను ఆధారంగా, లేకపోతే ఒక బిందువు నుంచి 2 వైపులా ఉన్నటువంటి డిస్టెన్స్ చూసి, సో ఈ రకరకాలైనటువంటి సందర్భాలతో కూడిన సమస్యలు అనువర్తనాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటాయి కదా. సో ప్రధానంగా ఈ 2 చాప్టర్లో ఉండేటువంటి ఎలాంటి సమస్య వచ్చినా అటు 2 మార్కులు కానీ 1 మార్కు కానీ పెద్ద ఎస్ఏ టైప్ క్వశ్చన్ కానీ పిల్లలు మంచి స్కోరింగ్ చేయాలంటే, అంటే ఒక మంచి ప్రగతిని పర్ఫామ్ చేయాలంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? వాస్తవంగా త్రికోణమితి అధ్యాయం అనేది పూర్తిగా ఒక లంబకోణం మీరుగా పిల్లలకు అవగాహన ఉన్నట్లయితే చక్కని మార్కులు సాధించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా త్రికోణమితియ ప్రాథమిక నిష్పత్తులు సైన్, కాస్, టాన్, వాటి యొక్క రెసిప్రోకల్స్, అదేవిధంగా త్రికోణమితి నిష్పత్తులు, కోణాలకు సంబంధించిన పూరక కోణాలకు సంబంధించిన త్రికోణమితి నిష్పత్తులు, త్రికోణమితీయ సర్వ సమీకరణాలు 3 సర్వ సమీకరణాలు sin square theta plus cos square theta is equal 1, secant square theta minus tan square theta is equal 1, ఇట్లాంటి ఈ సర్వ సమీకరణాలు. అదేవిధంగా ఒక నిష్పత్తిని మరొక నిష్పత్తిలో వ్యక్తపరచమనడం. ఈ సమస్యలను ఈ భావనల ఆధారంగా ప్రధానంగా చాలా చిన్నవే అనిపించినప్పటికీ ముఖ్యంగా త్రికోణమితి విలువలు 0 నుంచి 30, 60, 45, 60, 90 డిగ్రీల విలువలు అవి పిల్లలకు అవగాహన ఉండాలి. అదేవిధంగా ఈ సర్వ సమీకరణాలను మరియు పూరక కోణాలను కూడా మిళితం చేసేటటువంటి సమస్యలు కూడా మనకు వస్తున్నాయి. ఒకసారి గమనించినట్లయితే ఈ పూరక కోణాలకు సంబంధించిన ప్రశ్న sin 53/cos 37,
ఒక మొదటి లెక్క పరిశీలించండి. సురేష్ కంటిన్యూ చేయండి. జనరల్గా మీకు పూరక కోణాల పైన ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 2 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీ అందరికీ ఒక చిన్న సలహా ఏంటంటే, జనరల్గా మన టెక్స్ట్ బుక్లో చూస్తే అన్ని సమస్యలు కూడా 0, 30, 45, 60, 90 వీటిపైనే ప్రశ్నలు ఉన్నాయి. ఇవి కాకుండా అదర్ దాన్ దిస్ ఏ క్వశ్చన్ అయినా ఏ యాంగిల్ అయినా ఇచ్చిందంటే జనరల్గా మీరు పిల్లలంతా కూడా ఏమనుకోవాలంటే అవి పూరక కోణాలుగా భావించవచ్చు. నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ సలహా ఇస్తున్నాను. అంటే ఇది ఖచ్చితం కాదు, ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ sin 53/cos 37 -2 tan 45 ప్లస్ cosec 48/secant 42 యొక్క విలువను కనుక్కోండి అన్నాడు. చూడగానే మీకు ఒక ఐడియా రావాలి. ఇక్కడ 53, 37, 45, 48, 42 ఇందులో 53, 37 అదర్ దాన్ 0, 30, 45, 60, 90 ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్న పూరక కోణాలకు సంబంధించిన ప్రశ్న అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సైన్ కాస్ ఆ రెండు సంబంధించిన sin 90 - θ cos θ అవుతుందని. అలా మిగతా సంబంధం చూసుకుంటే డెఫినెట్గా మీరు ఈజీగా చూడగానే దాని ఆన్సర్ చెప్పవచ్చు. అది sin 53/cos 37 అంటే 1 వస్తుంది. cosec 48/secant 42 అంటే 1 వస్తుంది. tan 45 మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు, 1 వస్తుంది. 1 + 1 = 2, 2 - 2 = 0. సో ఆన్సర్ ఈజ్ 0 అని సులభంగా మీరు చెప్పే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ ప్రశ్నలకు జవాబులు రాసే క్రమంలో మీరు ప్రతి సోపానానికి ఎందుకు మారుతున్నటువంటి సిన్స్ అంటే మనం కారణాన్ని చెప్పాలి. సపోజ్ sin 53/cos 37 ఉన్నప్పుడు sin 90 - 53 అని రాస్తే sin by sin కొట్టుకుపోతుంది. అంటే మనం 90 - θ ఏమవుతుంది, దాని రెసిప్రోకల్ ఏమవుతుంది, sin 90 - θ cos θ అవుతుందని అక్కడ ప్రతి స్టెప్కు మీరు సోపానానికి కారణం రాస్తే తప్ప మార్కులు రావు. ఉదాహరణగా దీని విలువ 0 1 అని రాశారనుకోండి, అట్లా కూడా మార్కులు పోతాయి. కాబట్టి ప్రతి సోపానానికి మీరు ఎందుకు ప్రొసీడ్ అవుతున్నారో ప్రొసీడ్ అవడానికి ప్రత్యేకమైన కారణం ఉంటే తప్ప మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం బ్లెండెడ్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. అంటే ఇవన్నీ కూడా మన పాఠ్యపుస్తకంలో నేరుగా కనపడకుండా ఈ 3 భావనలు కలిపి వచ్చే ప్రశ్నలు అవకాశం ఉంది. అదేవిధంగా అభ్యాసం 10.4లో కూడా ఉన్నటువంటి అలాంటి సమస్యలను పోలిన సమస్యలు వస్తాయి. కాబట్టి ఇట్లాంటి సమస్యలను సాధించే క్రమంలో ఒక సోపానానికి మారే క్రమంలో ఈ 3 సూత్రాలనే వాడుతుంటాం. ఏది త్రికోణమితి యొక్క సర్వ సమీకరణాలు కావచ్చు, పూరక కోణాలకు సంబంధించినవి కావచ్చు, ఒక కోణాన్ని మరొక కోణంలో వ్యక్తపరిచే సందర్భాలను కావచ్చు, మనం ఈ 3 అంశాలను చుట్టే తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఆ కారణాలను స్పష్టంగా రాస్తూ మీరు సోపానయుతంగా కనుక సమస్యను సాధించగలిగితే తప్పకుండా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. తక్కువ భావనలు ఉన్నాయి కానీ విస్తృతమైనటువంటి ప్రాక్టీస్ అవసరం ఉంది సార్. సో ప్రధానంగా ఏమిచ్చినా త్రిభుజ భుజాల నిష్పత్తి అంటే భుజాల మధ్య దూరాలు, భుజాల దూరాలు, భుజాల నిష్పత్తి కాంప్లిమెంటరీ. సో వాటి చుట్టే పరిమితమై ఉంటుంది. కాబట్టి ఆ నిష్పత్తుల మీద మంచి ప్రాక్టీస్ చేస్తే ఐడెంటిటీస్ ఇవి ప్రతి ఒక్క స్టెప్, ప్రతి ఒక్క సోపానానికి ఒక కారణంతో మనము రాయడం వీలవుతుంది. లేకపోతే 2-3 ఫార్ములాస్ బేస్ చేసుకొని కూడా కాంప్లిమెంటరీ, ఐడెంటిటీ, నిష్పత్తి ఈ 3 ఏక సందర్భంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఆ కోణాలను మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఇచ్చేసి వాస్తవంగా త్రికోణమితి అనువర్తనాల్లో నిజ జీవిత సంబంధించినటువంటి ముఖ్యంగా పిల్లలకు ఊర్ధ్వ కోణము తర్వాత నిమ్న కోణం పైన అవగాహన ఉండి ఇవ్వబడిన సమస్యను క్షుణ్ణంగా చదివి ఇందులో మరీ ముఖ్యమైన సమస్యను అర్థం చేసుకొని ఆ సమస్యను లైన్ డయాగ్రామ్ తోటి ఒక లంబకోణాన్ని గీయగలిగేటువంటి అంశం ఏదైతుందో చాలా ప్రధానం. అంటే మీరు గీయబడే పటమే మీ సమస్య సాధనకు హృదయం లాంటిదని చెప్పవచ్చు. అందులో పటం గీయడంతో పాటు ఆ పటంలో లేబులింగ్ చేయాలి. అంటే ఇవ్వబడినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఊర్ధ్వ కోణాన్ని మనం గీసినప్పుడు ఏ కోణంలో గీస్తున్నామో ఆ డయాగ్నల్ వెంబడి ఆ రేఖ వెంబడి బాణం గుర్తు చూపించడం, నిమ్న కోణం అయితే పైన గీయడం, దాని యొక్క ఏకాంతర కోణాన్ని మనం కింద చూపించడం అనేటువంటి చాలా ముఖ్యమైన అంశము. అదేవిధంగా ఈ లంబకోణానికి అనుకున్నటువంటి ఏ సైన్ ఎన్నుకోవాలా, కాస్ ఎన్నుకోవాలా, ట్యాన్ ఎన్నుకోవాలా అనే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు బాగా గమనించినట్టయితే ఈ సమస్యలు వివిధ కాంటెక్స్ట్లో ఉన్నాయి. ఒకటేమో నేరుగా ఒకే లంబకోణంతో ఒక ఊర్ధ్వకోణంతో ఉన్నాయి. అదేవిధంగా ఒక నిమ్న కోణం ఒక లంబకోణంతో ఉన్నాయి. అదేవిధంగా ఒక ప్రశ్నలోనే ఒక నిమ్న కోణం ఉంటుంది, ఒక ఊర్ధ్వకోణం ఉంటుంది. 2 త్రిభుజాలను ఆధారంగా ఉండే సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటికి పటము గీయగలిగి సమస్యను అర్థం చేసుకొని పటం గీయగలిగినారంటే ఆ సమస్య సాధన మీకు చాలా సులభం అవుతుంది. కాబట్టి చాలా ఇక్కడ 2 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, 4 మార్కుల ప్రశ్న ఎందుకు కనెక్షన్కి సంబంధించిన సమస్య ఈ అధ్యాయం నుండి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 2 మార్కులకు మనకు రిప్రజెంటేషన్ కింద కూడా ఇచ్చిన సమస్యకు మన దత్తాంశానికి సరైన పటానికి గీయనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అభ్యాసం 2లో ఉన్నటువంటి పోలిన ప్రశ్నలు చాలా వరకు ఎక్కడ కూడా హైరాణ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. కోణాలు మారుతూ ఉంటాయి, సందర్భం మారుతుంది, కాంటెక్స్ట్ మారుతుంది తప్ప
ఆ సాధన మాత్రం అదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ఈ సమస్యను సాధించే అవకాశం సురేష్, ఈ చాప్టర్ మీద మీ యాక్చువల్గా ఈ ట్రిగ్నామెట్రీకి నేను పరీక్షకి మరో వారం రోజుల్లో మీరు పరీక్ష రాయబోతున్నారు కాబట్టి ఆ పిల్లలకి కొద్దిగా సూచన చేయబోతున్నాను. ఏంటి అంటే మీరు సమస్యలన్నీ చూస్తే చాలామంది ఈ స్క్వేర్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టపడుతూ ఉంటారు, తప్పులు చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ sin θ = 7/25 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ secant θ + tan θ అని అడిగాడు అనుకోండి. సో ఇలా క్వశ్చన్లు అడిగేటప్పుడు మరలా ఒక ట్రయాంగిల్ గీసుకొని మిగతా భుజాన్ని కనుక్కునే బదులు దానికి ఏంటంటే మనం జనరల్గా టెక్స్ట్ బుక్ అంతా అబ్జర్వ్ చేస్తే ఒక 4 పైథాగరన్ ట్రిప్లెట్స్ ఉన్నాయి. అవి 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10, 7, 24, 25 ఈ 4ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా చివరిగా పరీక్షా సమయంలో అది బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి పిల్లలు ఇది కాస్త దీనిపైన దృష్టిని పెట్టండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అలాగే కన్వర్షన్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ sin θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ, ఆ tan θ ఇన్ టర్మ్స్ ఆఫ్ cosec θ, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ చాప్టర్లో త్రికోణమితి అనువర్తనాలలో మీరు మార్క్స్ సాధించాలంటే ఇచ్చినటువంటి డాటాను ఫస్ట్ పటరూపాన్ని మీరు చిత్రీకరించగలిగితే మొత్తం సొల్యూషన్ మీకు వచ్చినట్టే. కాబట్టి దాన్ని ఆ దృష్టిలో పెట్టుకోండి. మిగతా ట్రిగ్నామెట్రీ చాప్టర్లోనేమో ఆ త్రికోణమితి నిష్పత్తి అనువర్తనాలు, తర్వాత పైథాగరస్ థియరమ్, ఐడెంటిటీస్, ఈ ప్రధానంగా ఆలోచనలో పెట్టుకొని సమస్యను సాధిస్తే ఈ సులువు. మీరు ట్రిగ్నామెట్రీ ప్రాబ్లమ్స్ కొంచెం ట్విస్ట్ కనబడుతుంది, ఆ తర్వాత సింపుల్గా అన్నీ ఆ మూడు భావనల ఆధారంగానే ఏ ప్రాబ్లం అయినా సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సంతోష్ గారు, సంఖ్యాక శాస్త్రము తర్వాత సంభావ్యత, ఈ రెండు మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్ పిల్లలకు. ఇవి 6వ తరగతి 7వ తరగతి నుంచి డాటా అయితే మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నటువంటి చాప్టర్ కాబట్టి పిల్లలకు చాలా సులువుగా ఉండేటటువంటి చాప్టర్ ఇది. మార్కులకు చాలా ఎక్కువ రావడానికి ఉన్నట్టు స్కోప్ ఉన్న చాప్టర్, అన్ని రకాల ప్రశ్నలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉన్న చాప్టరు, అన్ని సామర్థ్యాలు కూడా ఈ చాప్టర్స్ నుంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ చాప్టర్లను పిల్లలు ప్రాక్టీస్ చేయడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అవును సార్, ఇది సాంఖ్యాక శాస్త్రం నిజంగా 10వ తరగతి పిల్లలకు అతి సులభమైనటువంటి అధ్యాయాల్లో ముందు వరుసలో ఉండేటువంటిది. అయితే ఒక 2 నిమిషాల తర్వాత దీనిలో ప్రధానంగా 4 మార్కుల ప్రశ్న, 2 మార్కుల ప్రశ్న, 1 మార్కు ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దీంట్లో నేరుగా మనకు కేంద్రీయ స్థాన విలువలైనటువంటి అంకగణితపు సగటు, మధ్యగతము, అదేవిధంగా బాహుళకం పైన నేరుగా ఒక దత్తాంశం ఇచ్చి అంకగణితపు సగటును కనుగొండి, మధ్యగతాన్ని కనుగొండి, బాహుళకం కనుగొండి, ఇటువంటి సమస్యలను మనం ఊహించవచ్చు పరీక్షల్లో. అయితే ఇక్కడ 2 మార్కుల సమస్యకు వచ్చేసరికి ఏదో ఒక దత్తాంశము ఇచ్చి దీనికి అనువైనటువంటి ఏది కేంద్రీయ స్థాన కొలత కనుగొంటే బాగుంటుంది అని అడిగే అవకాశం ఉంది. సో దానికి ఆ దత్తాంశానికి సంబంధించి మనము అంకగణితపు సగటు కనుగొందామా, మధ్యగతం కనుగొవచ్చా, బాహుళకం కనుగొవచ్చా అనే విషయాన్ని రాయాల్సిన అవసరం ఉంటుంది. మొదటిసారి పరీక్ష పేపర్లో ఒకటి విషయం గమనించినట్టయితే ఒక దత్తాంశం ఇచ్చి విచలనము ఏ విధంగా కనుగొంటారు, అంకగణితపు సగటు కనుగొనడంలో ఈ దత్తాంశానికి విచలనం ఏ విధంగా కనుగొంటారనే ఒక ప్రశ్న ఇవ్వబడ్డది. అప్పుడు విద్యార్థులు మేము మూల్యాంకనంలో చూసినట్లయితే 1 మార్కు ప్రశ్నది, కానీ చాలామంది మొత్తం విచలనం కాకుండా విచలన పద్ధతిలో అంకగణితపు సగటును కనుగొనడం జరిగింది. మనకు ఇవ్వబడ్డ ప్రశ్నకు ఆధారంగా ఎన్ని మార్కులు, అది 1 మార్కు ఇచ్చాడు. విచలనం కనుగొండి అంటే విచలనం ఏ విధంగా కనుగొంటామనే విషయాన్ని రాస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ చాప్టర్లో అతి ముఖ్యమైనటువంటిది గ్రాఫ్, ఓజీవ్ వక్రం. ఇక్కడ మనకు చిన్న కన్ఫ్యూజ్ కావడానికి 2 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి విలీన తరగతులు, మినహాయింపు తరగతులు. సో మినహాయింపు తరగతులు ఇచ్చినప్పుడు మనకు సమస్య ఏముండదు. అంటే 0, 10, 10, 20, 20, 30, 30, 40 ఇటువంటి తరగతులు ఇచ్చినప్పుడు మనము ఎగువ హద్దులు తీసుకొని ఆరోహణ సంచిత పౌనఃపున్యానికి వక్రాన్ని గీస్తాం. అదేవిధంగా దిగువ హద్దులు తీసుకొని అవరోహణ సంచిత పౌనఃపున్యానికి వక్రాన్ని గీస్తాం. కానీ విలీన తరగతులు ఇచ్చినప్పుడు వాటిని మనము
ఖచ్చితంగా మినహాయింపు తరగతులుగా మార్చుకొని అప్పుడు ఎగువహద్దులు దిగువహద్దులు తీసుకొని వక్రాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మొదటి పేపర్లో గ్రాఫ్కి దీనికి చిన్న తేడాను, మొదటి పేపర్లో గ్రాఫ్ అయితే మనకు 4 పాదాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యగా మనం ఎక్స్ అక్షాన్ని వై అక్షాన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ దీనికి మనము చివర్లో లెఫ్ట్ సైడ్కు చివరికి ఎడం వైపున వై అక్షము ఎక్స్ అక్షము అంటే కింది భాగంగా సో ఈ విధంగా తీసుకుంటే మనకు ఈ గ్రాఫ్ అనేది బాగా వస్తుంది. ఖచ్చితంగా మనం సులభంగా చేయగలుగుతాం. ఓకే, చక్కగా చెప్పారు. అలానే సంభావ్యతకు సంబంధించి చాప్టర్లో. అవును సార్, సంభావ్యత కూడా చాలా సులభంగా చేయొచ్చు. ఇక్కడ కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలతో పోలిస్తే అక్కడ ఒక ప్రశ్నలో పి కావడానికి సంభావ్యత ఎంత, కాకపోవడానికి సంభావ్యత ఎంత అని 2 ప్రశ్నలు ఉంటాయి. పిల్లలు జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. కావడానికి సంభావ్యత రాసేసి కాకపోవడానికి వదిలిపెట్టడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని సంఖ్యా సమితులు, ఉదాహరణకి కొన్ని ప్రధాన సంఖ్యలు, 100లో ప్రధాన సంఖ్యలు కానివ్వండి, సంయుక్త సంఖ్యల సంఖ్య ఎంత ఉంటుంది, లేదా కవల ప్రధాన సంఖ్యలు, ఈ విధంగా 100 లోపు ఎన్ని సంఖ్యలు ఉంటాయి అనే విషయం పైన ఎక్కువ సమస్యలు ఉంది. కాబట్టి ఈ సంఖ్యా సమితుల పైన కూడా మనము ఎక్కువగా అవగాహన పొందాలి. సో ప్రధానంగా సంభావ్యతలో సంభావ్యత అంటే ఏంది, ఖచ్చిత ఘటన, అసంభవ ఘటన, తర్వాత సమసంభవ ఘటన, వీటి యొక్క అనువర్తనాల మీద సంభావ్యత ప్రశ్నలు ఉంటాయి. సో ప్రధానంగా ఇంతకుముందు సంఖ్యాశాస్త్రం చెప్పినట్టు విలీన తరగతులు, మినహాయింపు తరగతుల మీద ప్రాక్టీస్ చేసి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ కాల్స్ ద్వారా తీసుకుంటూ మిగతా అంశాలను చర్చిద్దాం. హలో హలో సో హలో సార్, హలో చెప్పండి. మాకు ఒకసారి ఓజీ వక్రం గురించి చెప్పండి సార్. ఓజీ గ్రాఫ్, ఓజీ వక్రం గురించి అట సురేష్. ఓజీ వక్రం అనేటువంటిది మనకు ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రం అని అడుగుతాడు, లేదా ఓజీ వక్రం అని అడగచ్చు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జనరల్గా ఓజీ వక్రము అనగానే మీరు లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని భావించాలి. సో గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అని మెన్షన్ చేస్తే తప్ప ఓజీ వక్రం అనగానే లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని తీసుకొని చేయండి. దానివల్ల మీకు వస్తుంది క్లియర్గా. ఇది ఎలాంగేటెడ్ ఎస్, సాగదీసిన ఎస్ వలే ఉంటుంది. ఇది వెరీ క్లియర్. ఈ సాంఖ్యశాస్త్రంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 2 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంది, 1 మార్క్ క్వశ్చన్ ఉంది. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటి అంటే డ్రా ద ఓజీ ఫర్ కర్వ్ ఫర్ ద గివెన్ వన్, అది ప్రాక్టీస్ చేయండి. అలాగే 4 మార్క్స్ ఏంటంటే 1 మోర్ క్వశ్చన్, ఫైండ్ ద మీన్, మీడియన్ ఆర్ మోడ్ ఆఫ్ ద గివెన్ గ్రూప్ డేట్. ఇచ్చినటువంటి దత్తాంశానికి బాహుల్కం కానీ మధ్యగతం కానీ సగటును కానీ కనుక్కోండి అనేటువంటిది వస్తుంది. ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్, ఈ 2 మార్క్స్ క్వశ్చన్ చాలా ఈజీ, అందరూ ప్రాక్టీస్ చేసే ఉంటారు. రైట్ ద ఫార్ములా ఫర్ ద మీడియన్ ఆఫ్ ద గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్, ఆర్ రైట్ ద ఫార్ములా ఫర్ మోడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్, ఆర్ రైట్ ద ఫార్ములా ఫర్ మీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అని వస్తుంది. కాబట్టి ఈ 3 సూత్రాలని బాగా కంఠస్థ పెట్టండి, ఆ సూత్రాన్ని మంచిగా రాయండి, ఆ సూత్రంలోని పదాల యొక్క అర్థాన్ని కూడా రాయండి. ఇది ఒక 2 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా 1 మార్క్ క్వశ్చన్ అంటే ప్రాసెస్ అంటే ఇచ్చినట్టు దత్తాంశంలో ఒక విలువని, ఒక పరిశీలనాంశాన్ని గరిష్టంగా మనం మార్చగలిగాం అనుకోండి. గరిష్టంగా మారిస్తే ఏది ఎఫెక్ట్ అవుతుంది, విచ్ విల్ బి ఎఫెక్టెడ్ మోర్ వెన్ వన్ వాల్యూ విల్ బి ఇంక్రీజ్ టు మ్యాక్సిమం అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీన్ అనేది చెప్తారు, సగటు అని. ఎందుచేత మీన్ అనేది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఎప్పుడైతే ఒక విలువ పెరుగుతుందో రాసుల మొత్తం విలువ పెరుగుతుంది, ఆబ్వియస్లీ సగటు కూడా మారుతుంది. మధ్య విలువ మారితే తప్ప సగటు మధ్యగతం మారే ఛాన్సెస్ లేవు. అందుచేత అది అలాగే మధ్యగతాన్ని కనుక్కునేటప్పుడు n/2 వాల్యూని ఎందుకు ఉపయోగిస్తారు అనేటువంటి అడిగే అవకాశం ఉంటుంది. అలానే ఇంతకు సంతోష్ చెప్పేటట్టు విచలనం ఏ విధంగా కనుక్కుంటారు అనేటువంటి అడిగే ప్రశ్నలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చాప్టర్లో మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి 4, 4, 2, 1 ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఈ చాప్టర్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, మీరు మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రామయ్య, క్షేత్రమితిలో మనకు ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయి. ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ఒకటి, తర్వాత హలో, మరో ఫోన్ కాల్. హలో హలో, చెప్పండి. నమస్తే సార్, నా పేరు శ్రీకాంత్. చెప్పండి శ్రీకాంత్ గారు.
సార్ మేము ఇక్కడ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం, టీఎస్ మోడల్ స్కూల్ నెల్లికుదురు. చెప్పండి సార్ ఇప్పుడు ట్రిగ్నామెంటరీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? ఓకే రామయ్య గారు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం త్రికోణమితి యొక్క ప్రాథమిక నిష్పత్తులు, తర్వాత పూరక కోణాలు, తర్వాత త్రికోణమితి యొక్క సర్వ సమీకరణాలు, ఈ మూడింటిని కలిపి మేళవించి వచ్చే సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా అభ్యాసం 4లో ఉన్నటువంటి సమస్యలు, అంటే ఈ త్రికోణమితి ఐడెంటిటీస్ను వాడుకొని ఒక నిష్పత్తిని మరొక నిష్పత్తిలో వ్యక్తపరిచేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించమైనటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 ప్రాథమిక భావనలు మీరు విడివిడిగా చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఏ సమస్య వచ్చినా మీరు సాధన చేయగలరు. హలో 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 చెప్పండి. థీరమ్స్ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉందా సార్? ఏంటి థీరమ్స్ డైరెక్ట్ ఏవి రావు. థీరమ్స్ ఉన్నట్టు అడగరు. థీరమ్స్ యొక్క అప్లికేషన్స్ మాత్రమే అడుగుతారు. అంటే ప్రూవ్మెంట్ అదే కదా? థీరమ్స్ అడగరు, డైరెక్ట్ థీరమ్స్ అడగరు, అప్లికేషన్స్ అడుగుతారు. ఆ థీరం ఉపయోగించి వేరే ప్రాబ్లమ్స్ అడుగుతారు. చెప్పండి. హలో 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 చెప్పండి. ఇప్పుడు మ్యాథ్స్లో ఒక లెక్క ఇప్పుడు చేస్తాం సార్. చెప్పండి. అయితే మనకు డౌట్ వచ్చింది అనుకో, మరి తర్వాత మనం చేసుకోవచ్చు సార్. ఏంటండి మీరు అడిగినది క్లియర్ లేదు. మ్యాథ్స్ ఇప్పుడు పేపర్ మనకి ఇస్తారు సార్. మనం ఒక లెక్క చేస్తాం, తర్వాత మనకి డౌట్ వస్తే మన తర్వాత చేసుకోవచ్చు సార్ మనది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు పేపర్లో ఉండే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు బాగా వచ్చిన ఆన్సర్స్ని అటెంప్ట్ చేయండి. ఒకవేళ మీరు రాసున్నారు, దాన్ని ఇంకో క్వశ్చన్ కూడా రాసున్నారు అనుకున్నప్పుడు ఫస్ట్ రాసింది మీకు తప్పని అనిపిస్తే కట్ చేయండి. కరెక్ట్ రాసిన ఆన్సర్ను ఉంచండి. కానీ తప్పు రాసిన ఆన్సర్, కరెక్ట్ రాసిన ఆన్సర్ రెండు ఉంచినప్పుడు మీకు ఏం జరిగే అవకాశం ఉందంటే ఫస్ట్ది వాల్యుయేషన్లోకి తీసుకొని సెకండ్ది కట్ చేయొచ్చు ఎక్స్ట్రా ప్రాబ్లం అని చెప్పి. కాబట్టి అలాంటి పొరపాటు చేయకండి. మీరు ఒకవేళ ఒక క్వశ్చన్ రాసినా కానీ తర్వాత మీకు ఈ క్వశ్చన్ మీద డౌట్ ఉంటే మళ్ళీ వేరే క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ చేసినప్పుడు అది బాగా ఉంది అని అనుకుంటే ఫస్ట్ దాన్ని కట్ చేయండి. ఇలాంటి పొరపాట్లు మీరు చేయకండి. ఓకే. క్షేత్రమితిని మనం పరిశీలించడంలో ముఖ్యంగా రెండు ప్రాథమికమైన భావనలు మనకు దీర్ఘగణము, సమగణము, గోళము, అదేవిధంగా కోన్ మరియు అర్ధగోళము, గోళము సంబంధించినటువంటి ఏది సంపూర్ణతల వైశాల్యము, ప్రక్కతల లేదా వక్రతల వైశాల్యము, ఘనపరిమాణాలకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రెండవది కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్, అంటే వివిధ ఘనాకార వస్తువుల సముదాయానికి సంబంధించినటువంటి వక్రతల వైశాల్యాలను కనుక్కోవడం లేదా సంపూర్ణతల వైశాల్యాలను కనుక్కోవడం అనేది ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ మూడవ ప్రధానమైనటువంటి ఇందులో అనువర్తనానికి సంబంధించి అంటే నిజ జీవిత సంబంధానికి సంబంధించినటువంటి ఏవైతే ఉందో కన్వర్షన్ ఆఫ్ సాలిడ్స్, ఒక ఘనాకార వస్తువులు ఒక రూపం నుండి మరొక రూపంలో మారడం, ఈ సమస్యను తప్పకుండా ప్రతి పిల్లవాళ్ళు సాధన చేయాలి. ఇక్కడ మరొక ముఖ్య మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఉదాహరణకు ఒక 10 సెంటీమీటర్ల వైశాల్యం 10 వ్యాసార్థం కలిగినటువంటి ఒక లోహపు గోళము కరిగి 0.4 మిల్లీమీటర్ల వ్యాసముగా ఉన్నటువంటి ఒక పొడవైన తీగగా మారిన సందర్భంలో ఇక్కడ రెండు చూడండి, గోళము వ్యాసము సెంటీమీటర్లో ఉంది, ఇక్కడ తీగ మార్చబడిన దాని యొక్క వ్యాసమేమో మిల్లీమీటర్లో ఉంది. ఇక్కడ వ్యాసం ఇచ్చినప్పుడు పిల్లలు చాలా పొరపాటుపడే అవకాశం ఉంటుంది. వ్యాసార్థాన్ని మధ్య తేడా తెలుసుకోవాలి. అదేవిధంగా సెంటీమీటర్లకు మిల్లీ, అంటే ఈ మెజర్మెంట్స్ని కన్వర్షన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశము. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. చాలా సులభమైన క్యాలిక్యులేషన్స్ చాలా చక్కగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇందులో సూత్రాలకు కూడా బాగా సూత్రాలు ప్రతి ప్రక్కతల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం, ఘనపరిమాణ సంబంధించిన వైశాల్యాలకు సంబంధించిన సూత్రాలు బాగా చదవండి. సూత్రాల మీద ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఘనపరిమాణాలను పోల్చడము, ప్రక్కతల వైశాల్యం పోల్చడం వంటి సమస్యలు ఉన్నాయి. తర్వాత నిజ జీవితానికి సంబంధించినటువంటి కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్లో వివిధ రకాలు ఒక రూపం నుండి మరొక రూపంలో మారడం, లేదా ఒకే రూపం అంటే ఇందులో కూడా డిఫరెంట్ గోళము స్తూపంగా మారడం, లేదా చిన్న గోళాలు కలిసి పెద్ద గోళంగా మారడం, చిన్న ఘనాలు కలిసి ఒక దీర్ఘఘనాన్ని ఏర్పరచడం, ఇలాంటి సందర్భాల్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఇందులో కూడా సుమారుగా 7 నుంచి 8 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కోణంలో ఈ పబ్లిక్ పరీక్ష దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ కావాలని ఆశిస్తున్నాం. చివరగా గణపతి, మనకు ఏ అధ్యాయం కూడా ప్రాధాన్యత లేకుండా అన్ని అధ్యాయాల్లో కూడా మార్కులు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ప్రశ్న అయినా రావచ్చు అన్నాం. ఈ అధ్యాయాలకు మనకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, బట్ అన్ని అధ్యాయాలు ప్రాక్టీస్ చేయాలని చెప్పాము. సో ప్రధానంగా సెకండ్ పేపర్లో మీరు గతంలో ఉన్న సమ్మేటివ్ 1 ప్రిఫైనల్ చూసుకుంటే పిల్లలు చేసే పొరపాట్లను మీరు గమనించుంటారు.
ఏదైనా 1-2 సూచనలు మీరు చేయండి, పొరపాటు చేయకుండా పిల్లలు. ప్రధానంగా ఏంటంటే ఈ సెకండ్ పేపర్లో వచ్చినప్పటికీ గ్రాఫ్లు గీసినప్పుడు మన మిత్రులు ఆల్రెడీ ఇందాక నుంచి చర్చిస్తున్నాము, ఆ స్కేల్ని మెన్షన్ చేయడం కానీ క్యాలిక్యులేషన్స్ కానీ వాటిని అన్నింటినీ చాలా జాగ్రత్తగా శ్రద్ధ తీసుకోవాలి. అంటే ఎందుకంటే ఒక బిందువు తప్పైనా కూడా గ్రాఫ్ తప్పిపోయేందుకు అవకాశం ఉంటుంది. అదే రకంగా నిర్మాణాల దగ్గరకు వచ్చినప్పటికీ ఏంటంటే చిత్తుపటాన్ని వదిలివేయడం కానీ లేకపోతే నిర్మాణ సోపానాలని రాయకపోవడం కానీ జరుగుతుంది. అంటే నిర్మాణం ఒకటి చేస్తున్నారు తప్ప దానికి సంబంధించిన చిత్తుపటాన్ని నిర్మాణ సోపానాలని రాయడం లేదు. సో ఆ రెండింటినీ కూడా వాళ్ళు కంపల్సరీగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించవచ్చు. సో ప్రధానంగా ఇంకొక ఏ సమస్య రాసినా కూడా ఉదాహరణ ఎత్తులు దూరాల సమస్య రాసినా ఎత్తు అనేది సపోజ్ 10 మైనస్ 10 × 3√3 - 1/2 అని ఆ అంకె వరకే వదిలిపెడుతున్నాం. కానీ అది మీటర్లలో ఉందా సెంటీమీటర్లో ఉందా రాసి ఆ పలానా టవర్ యొక్క ఎత్తు పలానా ఇంత మీటర్లు అనేది మెజర్మెంట్స్ రాయడం కూడా మర్చిపోవద్దు. ప్రతి సమస్య సాధించిన తర్వాత ఒక వాక్యం రాస్తే దానికి కన్క్లూజన్ అనేది వస్తుంది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. మెజర్మెంట్స్ ఒక రూపం ఒక మెజర్మెంట్ ఇంకో రూపంలో మార్చడం, తర్వాత అనువైనటువంటి దత్తాంశానికి అనువైన పటాన్ని గీయడం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఈ రెండో పేపర్. సెకండ్ పేపర్లో కన్స్ట్రక్షన్ ఉంది. కన్స్ట్రక్షన్ అన్నప్పుడు చిత్తుపటం ముఖ్యం. చిత్తుపటం కూడా మెయిన్ పేపర్కు ప్రపోర్షనేట్లో ఉండాలి. తర్వాత ఈ ప్రధానంగా ఇక్కడ మీరు గ్రహించాల్సిన అంశం ఏంటంటే ప్రతి ఈ ఫస్ట్ పేపర్ 1 పేపర్ 2లో ఏదైనప్పటికీ 50% ప్రశ్నలు అందరు పిల్లలు చేయగలిగేటట్టు ఉంటాయి. మీరు అది గుర్తుపెట్టుకోండి. 30% ప్రశ్నలు కొద్దిగా ఆలోచించాలి, కొద్దిగా కష్టపడాలి. మిగతా 20% ప్రశ్నలు మాత్రం చాలా క్రిటికల్గా ఉంటాయి. అవి అంటే మీరు చాలా మీ మేధా సంపత్తిని, మీ క్రిటికల్ను, క్రియేటివ్ థింకింగ్ని బయటపెట్టాయి. కాబట్టి 50% మీకు ఈజీగా ఉన్నాయి కాబట్టి 50% అందరు చేయగలరు. తర్వాత 20 మార్కులు ఫార్మాటివ్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు సుమారుగా 60% మార్కులు కంపల్సరీ పొందగలరు. మీరు ఎక్కడ ఇబ్బంది పడుతుందంటే 30% కొంచెం ఆలోచించి వచ్చే కాడ 20% టిపికల్గా ఉన్నాయి. 20% మార్కులు లెక్కలు చేయగలిగితే మీరు 10/10 పాయింట్లు సాధించవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది, మీరు ప్రాబ్లం చదివి ప్రాబ్లంలో ఉన్న దత్తాంశం ఆధారంగా సోపానాలు రాయడము, ప్రాసెస్ ఎన్నుకోవడం అనేది కంపల్సరీ, సూత్రం రాయడం అనేది వీటికే మీకు సుమారుగా ఒక 7-8 మార్కులు ప్రతి పేపర్లో పొందే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు 20-25 మార్కుల వరకు ప్రతి పిల్లవాడు సోపానాలు కరెక్ట్ రాసి సూత్రాలను ఎన్నుకోవడము, మీ యొక్క అవగాహనను కరెక్ట్ ప్రదర్శింపజేస్తేనే 20-25 మార్కులు కండ్లు మూసుకొని వస్తాయి. కాబట్టి మీరు ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. ఇక తర్వాత 10-15 మార్కులు మీకు ఎట్లా ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్లో వస్తాయి. కాబట్టి 25-15 40 మార్కులు అందరికీ వస్తాయి. 50% క్వశ్చన్స్ అందరు చేయగలిగే ఉన్నాయి. కాబట్టి 60 మార్కులు ఎక్కడ ఎట్టి పరిస్థితులు 60% మార్కులు మీరు గణితంలో పొందొచ్చు. బట్ మనకు కావాల్సింది ఏంటి ఒకటంటే భయం లేకుండా ఒక కాన్ఫిడెన్స్ తోటి మీరు చేయగలగాలి. అందుకోసమే మీకు 15 నిమిషాలు సమయం ఇచ్చారు పేపర్ చదవమని. చదవండి, బాగా చదివితే ఒకసారి కాకపోతే 2 సార్లు చదవండి, 3వ సారి చదవండి, అర్థం చేసుకోండి. బాగా వచ్చిన ప్రశ్నలు ముందు రాయండి, ఒక ఆర్డర్లో రాయండి. ఒక మంచి ఇంప్రెసివ్ మీ ఆన్సర్ షీట్ మీద ఉపాధ్యాయులు ఎగ్జామినర్ కల్పించండి. మీరే మంచి స్కోర్ పొందుతారు. మీరు ఊహించని మార్కులు మీకు వస్తాయి. సో అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరి విద్యార్థులు కూడా శుభాశిస్సులు. థ్యాంక్ యూ. నమస్తే.